శ్రమ పొందినటువంటి జీవితానుభవమే మనకు క్షేమకరం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలిగినప్పుడు మళ్ళా నేను లైన్లో ఉన్నానని దావీదే 119వ కీర్తనలో పలికాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అందరికీ ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకి గుచ్చేపెట్టాడు దేవుడు. ముళ్ళు మంచిదా చెడ్డదా? లోకానుసారంగా చూస్తే ముళ్ళు చెడ్డదే, గుచ్చుతుంది, బాధ పెడుతుంది, నొప్పి కదూ. కానీ క్రీస్తు యేసునందు మనకి తప్పనిసరిగా ఎవరికి తగ్గ ముళ్ళు వాళ్ళకి. శ్రమ లేకపోతే మనం పాడైపోతాం. అందుకే శ్రమ అవసరం. ఎవరి స్థాయికి తగ్గ శ్రమ వాళ్ళకి. ఒకసారి ఒక చిన్న పాప, 8 ఏళ్ల పాప సండే స్కూల్కి వెళ్ళి హతసాక్షుల గురించి విందట. నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి హతసాక్షులు అయిపోయిన వాళ్ళ గురించి విని ఆ 8 ఏళ్ల వయసు నుంచి ప్రార్థన చేసిందట. పెళ్లి వయసు వచ్చిందాక, ప్రభువా నేను కూడా నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తా తండ్రి అని. ఆ చిన్న ప్రాయంలోనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యగారు నేను నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అయ్యగారు, ప్రార్థన చేయండి అందంట. ఆయన చూసి నవ్వుకొని, అమ్మా నువ్వు 8 ఏళ్ళు, నువ్వు ఏం పోతావే పిచ్చి తల్లి, ప్రార్థన చేయమ్మా, దేవుని చిత్తం అయితే యేసయ్య నీ కృప చూపుతాడు అన్నాడు. ఆ 8 ఏళ్ల వయసు నుంచి దేవ నరమాంస భక్షకుల దగ్గర నేను సేవ చేయాలని ప్రార్థన చేసిందంట. చేసి చేసి పెరిగింది, పెద్ద అయింది, పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాలు చేసింది, ఇక ఆ ప్రార్థన మర్చిపోయింది. మనం కూడా కొన్ని ప్రార్థనలు చేసి 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 తర్వాత మర్చిపోతాం. మర్చిపోయింది. తర్వాత పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేశారు. భర్త బంగారం లాంటి మనిషి. 1 సంవత్సరం పాటు జీవితం సూపర్గా సాగిపోయింది. తర్వాత ఆయన జాబ్ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు. సుమారుగా అక్కడ 1 సంవత్సర కాలం పాటు ఉన్నాడు భార్యను వదిలిపెట్టి. ఆ తర్వాత తిరిగి వచ్చాడు భార్య దగ్గరికి. తిరిగి వచ్చిన తర్వాత భూలోక నరకం అంటే ఏంటో కళ్ళారా చూసేటట్టు చేస్తున్నాడు. ఆ మనిషిని ఒక సైకోలాగా టార్చర్ చేస్తున్నాడు. 1 సంవత్సరం ఏమో స్వర్గపు ఆనందం, ఆ తర్వాత 1 సంవత్సరం నుంచి హింస స్టార్ట్ అయింది. ఇక రోజు ఆ మనిషిని టార్చర్ చేయటమే. కానీ స్త్రీలకు ఎంత ఓపికో. తొందరపాటుకు పేతురులాగా స్త్రీలే, తగినంత ఓర్పు కూడా స్త్రీలే, మహాతల్లులు. నేను మీ పక్షంగా మాట్లాడుతానండి, మీరే నన్ను అపార్థం చేసుకుంటారు. ఎప్పుడు ఆడవాళ్ళని తిట్టడం వేషాలేమన్న పని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు నేను మిమ్మల్ని ఎంత అభిమానిస్తాను. అల్లాడిపోతుంది, తట్టుకోలేకపోతుంది. ఇది మంచి మనిషి అనుకున్నాను, ఇంత దుర్మార్గుడేందని నలిగిపోతుంది. చివరికి ఒకరోజు తట్టుకోలేక దేవుని ముందుకు వచ్చి, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టావు, ఎందుకయ్యా నా మీద ఇంత పగబట్టావు, ఇంత దుర్మార్గుడిని నాకు భర్తగా ఇచ్చావు, ఈ దుర్మార్గపు చేష్టలు నా వల్ల కావటం లేదయ్యా అని బోర్ని ఏడిసిందంట. అప్పుడు దేవుడు చెప్పాడు, కుమారి 8 ఏళ్ల ప్రాయంలో నువ్వేమని ప్రార్థన చేశావు అన్నాడు. కష్టపడి గుర్తు చేసుకుంది. నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలని ప్రార్థన చేశాను. మరి ఇప్పుడేం పెరిగి పెద్దయ్యావు, నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు నీకు అవకాశం దొరకదు. నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పడానికి కూడా వాళ్ళు ఇప్పుడు అనుకూలంగా లేరు. వాళ్ళలో చాలామంది మారిపోయి ఉన్నారు. ఎక్కడన్నా కొన్ని ప్రాంతాలు అరాకొర మాత్రమే ఉన్నారు నరమాంస భక్షకులు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సేవ చేయలేవు గనక ఆ నరమాంస భక్షకుడిని ఒకడిని నీ దగ్గరికే పంపించా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వాళ్ళేమో దేహాన్ని తింటారు, వీడు నీ మెదడుని తింటాడు. వాళ్ళేమో శరీర అవయవాలను తింటారు, వీడేమో అచ్చంగా మెదడే తింటాడు. వీడు ఆయన్ని మార్చమ్మ చాలు, ఓర్చుకొని సహించి భరించి క్షమించి దైవిక ప్రేమను రుచి చూపించి తట్టుకొని నిలబడి వాడిని ఒక్కడిని గెలువమో పెద్ద సేవ చేసావుగా నువ్వు అన్నట్టు.
కొంతమంది అదే అంటుంటారు, భర్తను మార్చడం మాత్రం కుదరదు కానీ బయటికి పోయి సేవ చేస్తా అంటారు. ఛాలెంజ్ తీసుకో, దమ్ముంటే ప్రార్థన చేయి, సవాల్ తీసుకో. ముందు అతని సంగతి ఏందో తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రేమ చూపుతావో, మాదిరి చూపుతావో, గయ్యాళి భార్య తగాదు పెట్టినాడు తగాదు పెట్టుకుంటావో. కొంతమంది తగాదులు పెట్టుకుంటూ ఊరకు నసపెడతారు. చర్చికి రమ్మంటే రావేంది, ఏంది నాకు పెద్ద నస అయిపోయింది, నాకు పుట్టాలా, నాకు రావాలా ఆలోచన, ఊరికి నువ్వు నసపెడితే వస్తానంటే సరిపో. కూర ఏం చేస్తారు, ఏంది ఏదో ఉందో చేసుకొని తిను. ఆ ముఖం ఏంది, ముఖం ఎట్ట పెడతారు, బాగానే ఉంది, నీ ముఖంలానే మా ముఖం కూడా ఉంది. ఇప్పుడు ఏంది నీ శోభం, చర్చికి రావాలి అంతేగా, వస్తారా? అబ్బా ఏం వెలిగిందే ముఖం, వస్తాలేపా. వాడు ఒకడు మైండ్ తింటా ఉంటాడు, సో చెబుతూ ఉంటాడు. అట్ట బలవంత పెట్టి తెప్పిస్తే మాత్రం మర్యాదగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రేమ ఎట్లా చూపుతావో, క్షమాపణ, దయాగుణం, నువ్వు ఏ మోడల్ ఇస్తావో, మాదిరి ఇస్తావో, ప్రార్థన చేస్తావో, ఏం చేస్తావో, హృదయపూర్వకంగా అతడు దేవుణ్ణి హత్తుకునేటట్టు చేయాలి. అది సవాల్, ఛాలెంజ్. అంటే అన్నయ్య ఇప్పుడు భర్త మారకపోతే బయట సేవ చేయకూడదంటే ఎవరు చెప్పాను? నేను చెప్పాను. అయింది చేయొద్దని నేనేం చెప్పలా, సువార్త చెప్పొద్దని చెప్పలా, ఆత్మను రక్షించొద్దని నేనేం చెప్పలేలే, కానీ ప్రయత్నించమని చెప్తున్నా. ఇంట గెలిచి పెద్దగా చెప్పండి. అది ముందు అక్కడికి గెలవాలా, వాళ్ళని తట్టుకోవాలా, వాళ్ళని జయించాలా, అది సవాల్. పాయింట్కి వద్దాం. అట్లాగే హింస, శ్రమ, వేదన, వెలిచూపులకి మనకు అది ఇబ్బంది కల్పించిన భవిష్యత్తు మనకు అర్థమవుతుంది. అదంతా మనకు మేలుగానే మారిద్ది. అవన్నీ మనకు మంచి అనుభవాల కోసమే ఉపయోగపడతాయి. ఇప్పుడు క్రైస్తవుడు చెడిపోవాలంటే ఏం చేస్తే, ఇప్పుడు దాకా విన్నారుగా, అతను నోరు తెరిచి చెప్పండి, సుఖపడితేనే పాడైపోతాడు. క్రైస్తవుడు పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఉండాలంటే ఏది మార్గం? పెద్దగా అగసాట్లే, అవునా? మరి ఇప్పుడు ఎందుకండి అవన్నీ పోవాలని ప్రార్థన చేయమంటారు మరి నన్ను? అవి మనకు అవసరం అయితే అంటే అగసాట్లు అవసరమే కానీ మరీ చచ్చిపోయేంత అగసాట్లు ఏడదట్టుకుంటా ఉన్నాయా? అదే కదా మీ డైలాగు. మీకు షాగిరి లేకుండా నేనే చెప్తున్నాను. అది కూడా సరే, అంత వద్దని చెప్పి చేస్తాలే, ఎంతో కొంత మాత్రం ఉంచమని చేస్తా. అస్సలు లేకపోతే మళ్ళీ పాడైపోతారు. ఓకేనా? ఒప్పుకోండి. ఓకే. ఇప్పుడు బాగా ప్రెషర్ బాగా ఎక్కువ నలుగుతున్నారు అనుకో, అది బ్రేక్ చేయమని చేస్తా. తర్వాత మళ్ళీ ఏదో ఒకటి, నాయన అసలు ఏం పెట్టకుండా మాత్రం ఉంచొద్దయ్యా, మళ్ళీ చెడిపోతారు, బిడ్డలు పాడైపోతారు, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ముళ్ళు కూర్చో, తప్పదు. నేను చెప్పే పని లేదు, ఆయన చూసుకుంటాడులే.